హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్. ఈరోజు అయితే కాకరకాయ ఆలుగడ్డ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా వండుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను ముందుగా ఆలుగడ్డల్ని ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కాకరకాయలని ఇలా కట్ చేసుకున్నాను. కాకరకాయలని కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి వీటిని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి కాకరకాయల్లో. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఆలుగడ్డ అనేది కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కావాల్సినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం కాకరకాయల్లో ఆలుగడ్డ వేసాం కాబట్టి కొద్దిగా చేదు కూడా తగ్గుతుందండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వారు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.